ఆదేశాల మేరకు మరియు డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో జరిగిన సంఘటన ఉందో, బండి భగీరథ్, బండి సంజయ్, ఏదైతే కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే ఏదైతే మనకు దిశ చట్టం చెప్తుందో వెంటనే రిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రిమాండ్ చేయకుండా బండి సంజయ్ గారు తన ప్రోత్సాహంతో ఆపుతున్నాడు. ఎందుకంటే గతంలో చరిత్రలో తీసుకుంటే ఏదైనా మంత్రులపైన కానీ ఏదైనా కేంద్ర మంత్రులపైన ఆరోపణల, కుటుంబ సభ్యులపైన ఆరోపణలు వస్తే వెంటనే వాళ్ళు రాజీనామా చేసిన దాఖలు ఉన్నాయి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, నీ కొడుకు వికృత చేష్టలు ఇంత అంత కాదు, మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఫోక్స్ యాక్ట్ కూడా కేసు అయింది కాబట్టి వెంటనే బండి సంజయ్ గారు తన మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేదు అంటే మేము రాజీనామా చేసే వరకు పోరాడతాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఏదైతే నీ మంత్రి మండలిలో ఉన్నదో, నీ మంత్రి మండలిలో ఉన్న సభ్యుడి పైన ఆరోపణలు, కుటుంబ సభ్యుడు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వెంటనే నువ్వు ధర్మం కోసం, దేశం కోసము, సమాజ రక్షణ కోసం అని అంటున్నావు కదా, మరి ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే, ఒక ఆడపిల్ల పైన ఇట్లా వికృత చేష్టలు చేస్తే నీ మంత్రి క్యాబినెట్లో ఎట్లా ఉంచుకుంటావని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే తక్షణమే బర్తరఫ్ చేయాలి ఆయన మంత్రి పదవి నుండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే ఎక్కడైతే జరుగుతున్నాయో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులకు ప్రభుత్వం నుంచి కూడా గట్టిగా చట్టాలు తీసుకొచ్చినాం కాబట్టి ఆ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వెంటనే ఆయనను తక్షణమే రిమైండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, పోలీసుల అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసి లేదంటే బర్తరఫ్ చేసే వరకు పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్.